తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 27న ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించనుంది. ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఈ ఉప ఎన్నికలో గెలుపెవరిది అనే దానిపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఉండటంతో వార్ వన్ సైడ్ అంటున్నారు. అటు బీజేపీ, బీఆర్ఎస్ ల నుంచి కూడా గట్టి అభ్యర్థులే ఉన్నారు. అయితే ఈసారి గెలుపు ఎవరిని వరించనుంది? ప్రస్తుతం అభ్యర్థుల స్టేటస్ ఎలా ఉంది? గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేయగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవగా 2027 మార్చి వరకు పదవి కాలం ఉంది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి 6 నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సిన నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో పోటీకి పార్టీలని సిద్ధమవుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఉన్నారు. అయితే గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. దీంతో ఈసారి గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ రాజకీయ నేతలతో పోలిస్తే ఆయనది భిన్నమైన శైలి. నామినేషన్ వేయగానే తనతో పాటు తన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేశారు. తీన్మార్ మల్లన్న పబ్లిసిటీ స్టంట్ చేశారని అనుకున్నారు. కానీ ఆయన పత్రాలు, రిజిస్టర్ కూడా చేసేశారు. పనితీరు ఆధారంగా తనపై తానే రీకాల్ సిస్టమ్ కూడా పెట్టుకుంటానని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలతో తీన్మార్ మల్లన్న పాపులర్ అయ్యారు. క్యూ న్యూస్ పేరుతో ఉన్న ఆయన ఛానల్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఓ టీవీ ఛానల్లో తీన్మార్ మల్లన్న కార్యక్రమంతో చింతపండు నవీన్ కుమార్ కు తీన్మార్ మల్లన్న అనే పేరు స్థిరపడిపోయింది. దాన్ని ఆయన క్రమబద్ధంగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. తాను చేసిన పనులే తనను ఈసారి ఎమ్మెల్సీగా గెలిపిస్తాయనే గట్టి నమ్మకంతో ఉన్నారు తీన్మార్ మల్లన్న. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో మాస్టర్ మేనేజ్మెంట్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ పూర్తి చేశారు. బెంగళూరు, అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2013లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా 2 పర్యాయాలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. బీజేపీలో వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డి టికెట్ కేటాయించకపోవడంతో 2023 నవంబర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువతలో, విద్యావంతుల్లో మంచి పట్టున్న రాకేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంతో కేసీఆర్ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చిందని అంటున్నారు. అయితే ఇతను కూడా ఎమ్మెల్సీగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలోకి దిగుతున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లోనూ ఆయన పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. కాసం వెంకటేశ్వర్లు, ప్రకాష్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అంటే రాజకీయ పార్టీలు ముందుగా తమ శక్తి మేర సానుభూతి పరుల్ని ఓటర్లుగా చేర్పిస్తాయి. ఇలా ఈసారి అలాంటి కసరత్తు ఏ పార్టీ చేయలేదు. అందుకే ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 3 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ మద్దతు తోడైంది. దీంతో వార్ వన్ సైడ్ అని తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అంటున్నారు.